12న మెగా డిఎస్సి తుది జాబితా. 15 తర్వాత సీఎం చేతుల మీదుగా నియామక పత్రాలు అందజేత. మెగా డిఎస్సిలో ఉద్యోగాలు సాధించిన అభ్యర్థుల తుది జాబితాను ఈ నెల 12న విడుదల చేసేందుకు పాఠశాల విద్యాశాఖ కసరత్తు చేస్తుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు చేతుల మీదుగా అభ్యర్థులకు నియామక పత్రాలు అందించనున్నారు. విజయవాడలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని విద్యాశాఖ నిర్ణయించింది. ముఖ్యమంత్రి సమయాన్ని అనుసరించి ఈ నెల 15 తర్వాత ఎప్పుడైనా నియామక పత్రాలు అందజేసే కార్యక్రమాన్ని నిర్వహించవచ్చు. డిఎస్సి మెరిట్ జాబితా ఇప్పటికే విడుదల కాగా సర్టిఫికేట్ల పరిశీలన మంగళవారంతో దాదాపు పూర్తి కానుంది. మూడో విడతలోని ధృవపత్రాల పరిశీలనలో సుమారు 30 మంది అభ్యర్థులు తిరస్కరణకు గురి అయ్యారు. వీరి స్థానంలో కొత్త వారి ధృవపత్రాల పరిశీలనకు పిలిచి ప్రక్రియ పూర్తి చేస్తారు. తుది ఎంపిక జాబితాను 12న రూపొందించి వెబ్సైట్లో అధికారికంగా ఉంచాలని అధికారులు నిర్ణయించారు. ఇదే జాబితాను జిల్లాలకు పంపిస్తారు. మొత్తం 16,347 టీచర్ పోస్టుల భర్తీకి కూటమి ప్రభుత్వం ప్రకటన విడుదల చేయగా దీనికి దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు పలు విడతలుగా కంప్యూటర్ ఆధారిత పరీక్షలు నిర్వహించారు. రిజర్వేషన్ రోస్టర్ ప్రకారం ఒక్కొక్క పోస్టుకు ఒక్కొక్క అభ్యర్థిని ధృవపత్రాల పరిశీలనకు పిలిచారు. కొన్ని రిజర్వేషన్లకు సంబంధించిన పోస్టులకు అభ్యర్థులు లేకపోవడంతో ఇతరత్ర కారణాలతో 700 వరకు పోస్టులు మిగిలే అవకాశం ఉంది. వాటిని వచ్చే డిఎస్సిలో భర్తీ చేస్తారు.